అసెంబ్లీకి వెళ్లే మంత్రులు ఎమ్మెల్యేలారా మా తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ సర్పంచ్లు డిమాండ్ చేస్తూ అసెంబ్లీని ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మనస్తాపానికి గురై సర్పంచ్లు చలో అసెంబ్లీ బాటపట్టి అసెంబ్లీ ముట్టడించేందుకు చేరుకుంటున్నారు అని తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. కొంతమంది సర్పంచ్లను హైదరాబాద్ కు చేరుకోకుండా కట్టుదిట్టంగా వివిధ మండలాల్లో పోలీసులు అర్ధరాత్రి తాజా మాజీ సర్పంచ్లను అరెస్టు చేస్తున్నారు. ఇది అన్యాయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి పనులు చేసి దేశానికి ఆదర్శంగా గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దారని, అలాంటి వారు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే ప్రభుత్వం కనీసం పెండింగ్ బిల్లులపై స్పష్టత ఇవ్వక కనీసం ప్రభుత్వం జ్ఞాపకం చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో తాజా మాజీ సర్పంచ్లపై కక్ష సాధింపు ఎందుకన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపక్క నాగయ్య, కేశబోయిన మల్లయ్య, వరంగల్ రవీందర్రావు, సిద్దిపేట సుభాష్ గౌడ్, సూర్యాపేట యాకూబ్ నాయక్, అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాల్లో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా మేము గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినాం, వడ్డీలకు రూపాయలు తెచ్చినాం, అప్పుల పాలైనాం, అనేక మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకుపోయినా చలనం లేకపోయే వరకు ఈ రోజు మేము అసెంబ్లీ ముట్టడిస్తేందుకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచులు అంతా మమేకమై మేము మా బిల్లులు చెల్లించాలనే దాని మీద అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరినాం. అదేవిధంగా కొంతమంది సర్పంచులని బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని అడిగితే ఈ రోజు అసెంబ్లీకి బయలుదేరి వస్తుంటే కొంతమంది సర్పంచులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అక్రమ అరెస్టులతో, నిర్బంధాలతో మా గొంతులు నొక్కి మా బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పూనుకుంటే ప్రజల నుంచి మమేకం చేసి ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేము దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే 2019 నుంచి 24 వరకు చేసిన గ్రామ సర్పంచుల అభివృద్ధి పనులే కనపడతాయి. ఇప్పటికి చూస్తే గ్రామాలలో మేం చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి కనీసము గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేదు, తట్టెడు మట్టి ఎత్తిపోయలేదు, అదేవిధంగా ఎలాంటి లేదు. మొన్న గెలిచిన సర్పంచులకు ఈ ప్రభుత్వం చెప్తుంది 5 లక్షల రూపాయలు చిన్న గ్రామ పంచాయతీలకు ఇస్తాంటుంది, పెద్ద గ్రామ పంచాయతీలకు 10 లక్షలు ఇస్తామంటుంది. కానీ దానికి మాకు సంతోషమే. కానీ మా పెండింగ్ బిల్లుల సంగతి ఏంది? మేము గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులం అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా కానీ మా మీద ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం చాలా అన్యాయం అయ్యే ఇవాళ మేము రోడ్డెక్కి అసెంబ్లీ ముట్టడించే పరిస్థితికి తెచ్చింది ఈ ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ఇది ప్రజాపాలన అంటారు. ఎక్కడి ప్రజాప్రభుత్వం, ఎక్కడ ప్రజాపాలన జరుగుతుంది? ఏమైనా దోపిడీ వ్యవస్థని ప్రోత్సహించినట్టు కనపడుతుంది. కాబట్టి మా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్ ఇవ్వాలి. ఇవాళ అసెంబ్లీ సమావేశంలో కూడా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఇప్పించే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. లేని ఎడల మేము ఈ ప్రభుత్వంలో ఉన్న పాలకులని గ్రామాల్లో తిరగకుండా మేము అడ్డుకుంటాం. అదేవిధంగా మా బిల్లులు చెల్లించే వరకు ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. సర్పంచుల పెండింగ్ బిల్ల గురించి అసెంబ్లీని సర్పంచుల పెండింగ్ బిల్ల గురించి అసెంబ్లీని సర్పంచుల పెండింగ్ బిల్ల గురించి అసెంబ్లీని సర్పంచుల పెండింగ్ బిల్లు ఇవ్వాలని అసెంబ్లీని సర్పంచుల పెండింగ్ బిల్లును సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని అసెంబ్లీని సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని అసెంబ్లీని సర్పంచులకు మాజీ తాజా సర్పంచులకు
మాజీ తాజా సర్పంచ్లకు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు అసెంబ్లీని సర్పంచ్లను పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు అసెంబ్లీని సర్పంచ్ల పెండింగ్ బిల్లును గ్రామాలలో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును సర్పంచ్ల పెండింగ్ బిల్లును సర్పంచ్ మాజీ తాజా సర్పంచ్ల అక్రమ అరెస్టులను